కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో తెలుగుదేశం పార్టీ తెదేపా నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. చిన్నశక్తిగుడి ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, వార్డు ఇన్ఛార్జీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను పంపారని ఉమాపతి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు స్థానికులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, వృద్ధాప్య పింఛన్ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు భరోసా ఇస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ చేసేది రోడ్డుకి అట్లా వస్తామో వాళ్ళకి వచ్చే నడుస్తుంది. ఒక్కరుండేది ఆయన సింగల్ ఇచ్చేకి రాదు, ఆయనకు ఒక జత ఉండాలి. ఇదే సరే ఇంటి నెంబర్ మీద ఆయన సెపరేట్ చేసుకొని నువ్వు వాటి చేసుకోవచ్చు. అప్పుడు నీ ఇంట్లో నీకు పిల్లలు ఉంటారు కదా, మన చేసుకోవచ్చు. ಅಲ್ತರ್ವೇ ತೇಬಿ ದೇರಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಮಹಿನೆ ಅಂತೂ ಈ ಮಹಿನಾ ಆಗಸ್ಟ್ ಅಂತ ಕಟ್ಟೇಬೇಕಿರು ಬೈಕ್ తల్లికోదనం వచ్చిందా? ముగ్గురు పిల్లలు పడిందా? నీకిద్దరు పిల్లలు పడిందమ్మా. చెప్పాలి కదమ్మా. 5 మంది కీడే పడే డబ్బులు పక్కన 2 పడినాయా? 2 పడ్డావు. ఇప్పుడు పోతున్నారు, 2 పడినాయి, ఇంకొకరు కూడా. ఎల్కేజీ యూకేజీ ఉంటారు పిల్లలు. లేదు 4వ తరగతి పాప. పోయి అడగచ్చు, ఇంకా రాలేదు. మన నెక్స్ట్ టైం ఫ్రీ సీట్ వచ్చింటదన్న. ఫ్రీ సీట్ ఉన్నా ఉంటుంది, లేకపోతే ఎలిజిబిలిటీ అట్లా ఉన్నా ఉంటుంది. గవర్నమెంట్ స్కూలే కదా, గవర్నమెంట్ స్కూల్ పడతాలే. ఫ్రీ సీట్ ఉన్నా అలాంటి అవుతుంది. అప్పట్లో వస్తున్నా లేదంటే ఎలిజిబుల్ సీట్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మిగతా పనులు ఎవరంటే లక్ష్మణ్ చెప్పండి. తీసుకోండి. చేసుకున్నారనమాట. ఇప్పుడు ఆనంద్ వచ్చి సార్ వచ్చి పేరుస్తాడనమాట. పట్టాలు లేవు, మున్సిపాలిటీ జాగా అంకాశాన్ని అందుతాడనమాట. మున్సిపాలిటీ జాగా అయితే మీరు ఎవరికి భయపడవలసిన పనిలే. మీనాక్షడానికి ఎమ్మెల్యే గారికి చెప్పి మీకు పట్టా ఇచ్చి ఏర్పాటు చేస్తాము. లేదా పట్టా ఇంకా 2 రోజులు లేట్ అయినా కానీ మీరు ఈ ఇంట్లో మీరు ఉండండి. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని బెదిరించకొస్తే మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడతాం. ఆఫీసర్ ఉండమ్మా తల్లి, ఆఫీసర్లు రాని, ఇంకా ఎవరైనా రాని, లీడర్లు రాని. ఏమన్నా చేసుకుందాం, ఇట్లా పెట్టుకుందామా, ఇప్పుడు చెప్తున్నా కదమ్మా, నువ్వు చేసుకో, నీకు అడ్డం లేదు. పట్టా వచ్చినా పట్టా చేస్తావు. గవర్నమెంట్ లో బెదిరించి మా గవర్నమెంట్ లో బండలు పాతుకొని బాగుంది. ఇప్పుడు మాకు కొంచెం పాతుకునే తగ్గల వాలంటీర్లు వాలంటీర్ రారు, ఏం రారు. నువ్వు చేసుకోమ్మా, ఏం చేసుకుంటావు చేసుకో. పట్టా పెద్దానికి మీనాక్షడానికి ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోయి పట్టా చెప్పే ఏర్పాటు కానీ 20 వాళ్ళకి చెప్తాను. మార్చి ఒకసారి 20 వాళ్ళకి చెప్తాము. పట్టా చెప్పే చేస్తారు. ఏమ్మా ఆ పని చేస్తారు. మిగతావి మీకు పిల్లలు స్కూల్ పోయే పిల్లలు ఉన్నారా? ఎవరికి ఇంట్లో పెన్షన్ వస్తుంది? ఎవరికైనా నీకు వస్తుందా పెన్షన్? ఇది సిలిండర్ వచ్చిందమ్మా, ఫ్రీ సిలిండర్. ఫ్రీ సిలిండర్ అంటే ఎందుకు రాలేదమ్మా? గ్యాస్ లేదా? ఓకే ఓకే. గ్యాస్ ఉంది, తమ్ముడు వాడుతున్నాడు. బుక్ కట్టే తమ్ముడే చెప్పు. లేదంటే ఓకేనా?
పెన్షన్ వస్తుందమ్మా నీకు వస్తుంది వేరే దగ్గర ఇక్కడ తల్లి కోదనం వచ్చిందా? ముగ్గురు పిల్లలు పడిందా? నీకిద్దరు పిల్లలు పడిందమ్మా? చెప్పాలి కదమ్మా. 5 మంది కీడే పడే డబ్బులు పక్కన 2 పడినాయనా? నీకు 2 పడినావు. ముగ్గురు పోతున్నారు, 2 పడినా, ఇంకొకరు కూడా ఎల్కేజీ యూకేజీ ఉంటారు పిల్లలు. లేదు 4వ తరగతి పాప ఆడ పోయి అడగొస్తా ఇంకా రాలేదు. మొన్న నెక్స్ట్ టైం పడుతుంది. ఫ్రీ సీట్ వచ్చింటది అన్న. గవర్నమెంట్ స్కూల్ పడతా ఫ్రీ సీట్ ఉన్నా అలాంటి అవుతుంది. అప్పట్లో ఫస్ట్ లేదంటే ఎలిజిబుల్ సీట్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మిగతా పనులు ఏమంటే లక్ష్మణ్ చెప్పండి. సర్కసాల దగ్గర సిలిండర్ గవర్నమెంట్ నుంచి వయసు అయిపోలేదు. అది మీ నాయనకి అమ్మ చెప్పులు ఏం లేదు. 4,000 పెన్షన్ అమ్మ ఏర్పాటు అమ్ముంటేనే అమ్మ లేకపోతే నువ్వు నేనంటావు. నువ్వు ఏర్పాటు పెట్టావు కొడుకు. నువ్వు ఎవరితో ఉంది సన్నట్టు నువ్వు పెట్టాలి కదా. అన్యాయం కదా. లేదు కదా. గవర్నమెంట్ స్కూల్ ఏం పేర్రా? డబ్బులు పబ్లిక్ వచ్చింది కదా. నువ్వు ఎట్లు పెడతారు స్కూల్లో? అంతకుముందు లావు కర్ణ ఇప్పుడు ఏం చెప్తావు? లోకేష్ సార్కి ఏమని చెప్తావా? చెప్పు 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 ఏమేమి వచ్చి థ్యాంక్ యూ.